కాదనిరా ఎన్నాళ్ళైనా అవి ఎన్నేళ్ళు అయినా వందేళ్ళు అయినా వేచి ఉంటాను మరో మణిహారమైన ట్రిపుల్ ఐటీ మంజూరు చేయించినందుకు డైనమిక్ యువ ఎమ్మెల్యే అనిరుద్ గారికి శుభాభినందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వ్యయ ప్రయాసాల కోర్చి ట్రిపుల్ ఐటీని సాధించారాయన. అది జడ్చలకు ఒక గొప్ప వరం కానుందని అందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల చిట్టబోయినపల్లి గ్రామంలో ట్రిపుల్ ఐటీ నెలకొల్పడం హర్షణీయం. ముఖ్యంగా జడ్చర్ల అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం తార్కాణం. తెలంగాణ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ అంటేనే బాసర్లో ఉండేది. ఈరోజు పాలమూరు జిల్లా కూడా ఇది ఒక మణిహారంగా మారబోతుంది. మరి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నడిబొడ్డైన జడ్చర్ల పట్టణంలో దీన్ని నెలకొల్పేందుకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు అశేషమైన కృషి చేయడం జరిగింది. అందుకు ధన్యవాదాలు. జడ్చర్లకు ట్రిపుల్ ఐటీ రావడం చాలా గొప్ప విషయం, చాలా హర్షణీయం. మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారికి కృషి అమోఘం. నా పేరు ఫణీంద్ర, నేను డిగ్రీ చదువుతున్నాను. జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ రావడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ట్రిపుల్ ఐటీ రావడం వల్ల పేద మన చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు కానీ పిల్లలు చదువుకునే వాళ్ళు బయటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు, జడ్చర్లలోనే చదువుకోవచ్చు. ఇలా రావడం అనేది మన చాలా గర్వకారంగా ఉంది. మన జడ్చర్లలో మన ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు ఇలా చేయడం మనకు ఎంతో గర్వకారణం. గారికి ధన్యవాదాలు. మన ఊర్లో ట్రిపుల్ ఐటీ కాలేజ్ అవ్వడం వల్ల ఎక్కడికో వెళ్ళి చదువుకోకుండా ఇక్కడనే చదువుకోవచ్చు, మంచిగా చదువుకోవచ్చు. విద్యా అవకాశాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి, కృతజ్ఞత. Good evening MLA Garu, my name is Bindu. I am from Jadcherla. A college has been launched for Triple IT only. For the students who are willing to study Triple IT, you can study in only Jadcherla, no need to go for Basra or in any other ways. So for this especially I am thankful for MLA Garu. Good evening MLA Garu, my name is Bindu. I am from Jadcherla. A college has been launched for Triple IT only. For the students who are willing to study Triple IT, you can study in only Jadcherla, no need to go for Basra or in any other ways. So for this especially I am thankful